ప్రతిసారి రీల్స్లో వచ్చి నేను ఏదో చీర కట్టుకొని మీకు చూపించినప్పుడు ఇది ఎట్టుంది బాగుందా అనగానే అక్క ఇది నీకు బాగుంది అక్క అనే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఇది మీకు సూట్ అవ్వలేదు అని చెప్తూనే ఉంటారు కదా. సో ఇప్పుడు ప్రతిసారి నేను కట్టుకొని మీకు చూపిస్తున్నప్పుడు మీరు చూస్తున్నారు, చెప్తున్నారు బాగానే ఉంది. మరి దాని వెనకాల ఉండే ఎంత స్ట్రగుల్ ఉంటుంది అండ్ అటుపక్క ఎవరైతే కొలాబ్స్ ఇస్తున్నారో వాళ్ళకి నాకు మధ్య బాండింగ్ ఎలా ఉంటుంది అండ్ వాళ్ళు అవన్నీ చేసేటప్పుడు డిఫరెంట్ పీపుల్ని అప్రోచ్ మనల్ని అయ్యేటప్పుడు చాలా కొలాబ్స్ చేసేటప్పుడు అది పక్కుండే బిజినెస్ పర్సన్ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళతోటి కొన్ని సక్సెస్ఫుల్ ఉంటాయి, కొన్ని ఫెయిల్యూర్స్ ఉంటాయి, కొన్ని రిగ్రెటెడ్ ఉంటాయి, కొన్ని రిపీటెడ్ ఉంటాయి. అండ్ వాళ్ళ హ్యాపీనెస్ అంటే ఎవరైతే కొలాబ్స్ ఇస్తున్నారో వాళ్ళకున్న హ్యాపీనెస్, సాడ్ మూమెంట్స్ అవన్నీ ఎన్నో వినుంటాం అన్నమాట మేము. కొన్ని అయితే అసలు ఏముండదు, అసలు ఇచ్చిన సప్పంగా ఉంటాయి అన్నమాట. సో అలాంటి మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని షేర్ చేసుకుంటాను అండ్ దీని వెనకాల నా స్ట్రగుల్ ఎంత ఉంటుంది అనేది కూడా చెప్తా. ఓకే, వెల్కమ్ టు అవర్ ఛానల్ జిఎస్ఎం పిల్ల. ఈ వీడియో చేయడానికి నేను మెయిన్ రీజన్ ఏంటి అంటే రెండు కామెంట్స్. ఎప్పుడు నేను వీడియో పెట్టినా సరే ఒక్క వీడియో కింద ఖచ్చితంగా ఈ కామెంట్ ఉంటుంది. ఫస్ట్ వన్ ఏంటి అంటే ఎక్కువ ప్రమోషన్స్ చేస్తున్నావు, అసలు నీ కంటెంటే లేదు అని చెప్పేసి అదొకటి. రెండోది నీకేమో మా ఊరకనే ఇస్తారు కదా, నువ్వు చూపించేదేం చెప్తావు, కొనాలి కదా మేము, మాకు కదా డబ్బులు అయిపోయేది అన్నట్టుగా మాట్లాడతారు, అదొకటి. అండ్ ఇంకోటి ఉన్నా మర్చిపోయినా, సారీ, మతి మరుపు కొంచెం ఎన్నో ఉంటాయి కదా మైండ్లో, అందుకు. సో ఆ రెండింటి గురించి అన్నప్పుడల్లా నాకు అనిపిస్తుంది పాజిటివ్గా తీసుకోలేరా వీళ్ళు, దీని వెనక నాకు ఎంత స్ట్రగుల్ ఉంటుంది. 1 minute వీడియోలో చూసేసి ఈజీగా జడ్జి చేసేస్తారు అని అనిపించింది అనమాట. సో ఇక్కడ ప్రమోషన్స్ విషయానికి వస్తే ఒకరు మనల్ని నమ్మి మన దగ్గరికి వచ్చి వీళ్ళకి ఇస్తే మనం ఆన్లైన్ బిజినెస్ చేసుకుంటున్నాం కదా, ఈ అమ్మాయికి ఇచ్చి దీన్ని కొంచెం మన పేజ్ గురించి చెప్పించుకుంటే వాళ్ళకున్న ఫాలోవర్స్ తన ద్వారా నమ్మి మన దగ్గర ఏమన్నా కొనుక్కుంటారు అనే ఉద్దేశంతోనే వాళ్ళు వచ్చి మనకి ఇచ్చి చేపించుకుంటారు. ఓకే, ఏది ఫ్రీగా రాదు. ఓకే, సరే చేసే వాళ్ళకి కూడా ఒక లాభం ఉండాలి కాబట్టి ప్రోడక్ట్ తీసుకుంటారు, లేదంటే మనీ తీసుకుంటారు. ఇక్కడ నేను ఇట్ డిపెండ్స్ ఆన్ అదర్ పార్టీ అండ్ వాళ్ళు ఇవ్వగలరా లేదా అనేది ఒకటి ఉంటుంది. అండ్ హియర్ ఎవరైతే చేస్తున్నారో కొలాబ్స్, ఇన్ఫ్లుయెన్సర్స్, కాంటెంట్ క్రియేటర్స్, వీళ్ళ దీన్ని బట్టి, వాళ్ళ టైంని బట్టి, వాళ్ళకున్న ఫాలోవర్స్ని బట్టి, వాళ్ళ సబ్స్క్రైబర్స్ని బట్టి, ఉన్న ఇదిని బట్టి వాళ్ళు డిమాండ్ చేసుకుంటారు, అదంతా వేరే విషయం. బట్ ఇక్కడ ఎక్స్పీరియన్స్ అనేది నేను హ్యాపీనెస్, స్ట్రగుల్స్, ఏవైతే ఫెయిల్యూర్స్ ఉంటాయో వీటి గురించి మాట్లాడతా. ఓకే, సో ఇక్కడ అండ్ చాలామంది ప్రమోషన్స్ ఎలా వస్తాయి అని అడుగుతున్నారు కదా, వాళ్ళ కోసం చెప్తున్న విషయం ఏంటి అంటే ప్రమోషన్స్ మనకి ఎలా వస్తాయి అంటే వాళ్ళే వచ్చి కాంటాక్ట్ అవుతారు. ఎప్పుడు కాంటాక్ట్ అవుతారంటే మనం కాంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసి మన వీడియోస్కి వ్యూస్ బాగా వస్తున్నప్పుడు అండ్ మన వీడియో వైరల్ అయినప్పుడు, మన పేజ్ వాళ్ళ దాకా రీచ్ అయినప్పుడు, లేకపోతే ఎవరో ఒకరు వీళ్ళకి ఇవ్వు బాగుండిద్ది పోయిద్ది అనుకుని వాళ్ళకి ఎవరో ఒకరు సజెస్ట్ చేసినప్పుడు వస్తుందన్నమాట. వాళ్ళు మనల్ని కాంటాక్ట్, ఎవరైతే అదర్ పార్టీ ఉన్నారో కొలాబరేషన్స్ చేయించుకోవాలి అనుకున్నారో వాళ్ళు కూడా అమ్మాయిలే. అండ్ వాళ్ళు ఆన్లైన్ బిజినెస్ ఎందుకు చేస్తారు అంటే ఏదో ఒకటి చెయ్యాలి, మనం కూడా ₹1 సంపాదించుకోవాలి, మన ఫ్యామిలీకి హెల్ప్ అవ్వాలి, మనకంటే ఒక గుర్తింపు ఉండాలి అనే ఉద్దేశంతో స్టార్ట్ చేసి ఆ బిజినెస్ని కొంచెం జనాల్లోకి తీసుకెళ్తే కొన్ని సేల్స్ జరుగుతాయి, మన పేజ్ కొంచెం గ్రోత్ వస్తుంది అనే ఉద్దేశంతోనే వాళ్ళు కష్టపడుతూ దాన్ని ప్రమోట్ చేయించుకుంటారు. అర్థమైందా? వాళ్ళకి హెల్పే, మనకి హెల్పే. ఓకే, సో ఈ పరస్పరం చేసేది అండ్ ఫాలోవర్స్కి కూడా కొత్తగా ఏమొస్తుంది, ఎట్లా ఉంటుంది క్లాత్ అనేది కూడా తెలుస్తుంది. ఇది మ్యాటర్. సో ప్రమోషన్స్ మనకి బాగా వ్యూస్ వచ్చినప్పుడే వస్తాయి, వాళ్ళు కాంటాక్ట్ అవుతారు, మనం కూడా అది జెన్యున్ పేజా కాదా అనేది చూసుకొని అండ్ వాళ్ళ సైడ్ కూడా కొంతమంది వాళ్ళ సైడ్ స్టోరీస్ చెప్తుంటారు. అంటే లైక్ వాళ్ళ బిజినెస్ ఎలా ఉంది, ఏదో రేర్గా చెప్తుంటారు, అంతకుమించి ఏముండదు. సో అలానే స్టోరీ చెప్పినంత మాత్రం నమ్మరు. ఫస్ట్ చేసే వాళ్ళు చూసుకునేది ఏంటి అంటే ఆ బిజినెస్ పేజ్ అనేది ట్రస్టబుల్లా కాదా, ఎవరన్నా దానికి ఇంతకుముందు చేశారా లేదా, లేదంటే ఆ పేజ్ని ఎవరన్నా రిఫర్ చేశారా లేదా, అంటే దానికి
మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారా లేదా ఆ పేజీ గురించి అనేది ఉంటుంది. ఇఫ్ మనకి ఏ ఐడియా లేదు అంటే మనకు తెలిసిన పెద్ద పేజీలు ఉంటాయి కదా, ఆ పేజీల వాళ్ళకి వీళ్ళ గురించి మాట్లాడతాం అన్నమాట మేము కూడా. అంటే ఇది ఇప్పుడు సక్సెస్ఫుల్లా కాదా, ఐ మీన్ వాళ్ళు ట్రస్టబుల్లా కాదా అనేది కూడా తెలియాలి కదా. లేదు అంటే ఇప్పుడు వాళ్ళు చేసేస్తాం గుడ్డిగా ఏదో వస్తుందని చెప్పేసి, చేసిన తర్వాత వాళ్ళ చేతులు ఎత్తేస్తే మీరు డబ్బులు వేసిన తర్వాత అప్పుడు ఎవరిని అంటారు చెప్పండి, చేసిన వాళ్ళనే కదా. సో అవన్నీ చెక్ చేసుకొని ఫైనల్గా మాట్లాడి అయిపోయిన తర్వాత ఆ ప్రోడక్ట్ కూడా వచ్చి అది మంచి మంచి క్లాత్ అయ్యి ఉండి ఆ మనీకి ఇది వర్త్ అయితేనే చేయడానికి సిద్ధపడతారు ఎవరైనా సరే అని నేను ఫీల్ అవుతున్నాను. అదే నేను కూడా పాటిస్తాను. మీ దాకా వీడియో డెలివరీ అవుతుందంటే ఈ వెనకాల ఇవన్నీ చూసుకుంటారు. అండ్ వన్స్ ప్రోడక్ట్ రిసీవ్ అయ్యి అది బాగుంది అనుకున్న తర్వాత దాన్ని మీకు చూపించడానికి గుడ్ ప్రెజెంటేషన్ ఇవ్వాలి కాబట్టి దానికి మంచిగా రెడీ అవ్వాలి, టైం అంతా పక్కన పెట్టాలి, ఇంట్లో పనులన్నీ పక్కన పెట్టాలి, దాన్ని రెడీ అవ్వాలి, వీడియో షూట్ చేసుకోవాలి, ఎడిట్ చేసుకోవాలి, వాయిస్ ఇవ్వాలి, మళ్ళీ ఫైనల్ ఏదన్నా అందులో మర్చిపోయామా లేదా అనేది చూసుకోవడానికి మళ్ళీ వాళ్ళకి పంపించి వాళ్ళు అప్రూవ్ చేసిన తర్వాత వీడియో అప్లోడ్ చేస్తే అది రీచ్ పోయిద్దా లేదా అనేది కూడా చూసుకోవాలి. మళ్ళీ రీచ్ పోలేదంటే అది మళ్ళీ ఫెయిల్ అయిపోయింది. ఐ మీన్ అంటే వాళ్ళకి రీచ్ పోకపోతే కొన్ని సేల్స్ రావు. అటువైపు ఎవరైతే ఇచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, ఒకటి ప్రమోషన్ చేయించుకుంటున్నామంటే సేల్స్ చూసుకుంటారు. సేల్స్ థర్డ్ వన్ అనమాట. ఫస్ట్ రీచ్ చూస్తారు. రీచ్ బాగా పోతే కొంతమంది ఫాలోవర్స్ వాళ్ళ పేజ్కి వస్తారు అని చెప్పేసి, అండ్ నచ్చిన వాళ్ళు కొనుక్కుంటారు అని చెప్పేసి ఈ మూడు చూసుకుంటారు అనమాట. ఈ వన్స్ వాళ్ళ వీడియో బయటికి రిలీజ్ అయిన తర్వాత ఏది రాలేదు, వాళ్ళకి ఒక ఫాలోవర్ రాలేదు, ఒక సేల్ జరగలేదు, ఆ వీడియో రీచ్ కూడా మంచిగా పోలేదు అంటే వాళ్ళకి ప్రోడక్ట్ అయినా సరే దానికి పెట్టిన మనీ వాళ్ళకి వేస్ట్, ఇది ఫెయిల్ అయిపోయింది అని మనకు లాస్ అని ఆపోజిట్ పర్సన్ బిజినెస్ పర్సన్ ఫీల్ అవుతారు. ఓకే, వాళ్ళకి నష్టం అన్నమాట. ఇక్కడ చేసిన అమ్మాయికి ఏ నష్టం ఉండదు చెప్పాలి అంటే, ఒక ఎమోషనల్ డ్యామేజ్ తప్ప, ఐ మీన్ ఏదో ఒకటి అది తప్ప ఇచ్చిన వాళ్ళకి లాస్. అదే సక్సెస్ అయితే మాత్రం ఆ అమ్మాయికి అన్నీ వస్తే ఈ అమ్మాయికి కూడా కొంచెం హ్యాపీగానే ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ రిపీటెడ్ చేయొచ్చు అండ్ వాళ్ళకి మంచి జరిగింది అనేసి. ఓకే, ఇట్లా ఉండిద్ది అనమాట వెనకాల ఇదంతా. బట్ ఇందులో నేను కొన్ని హ్యాపీ మూమెంట్స్, కొన్ని సాడ్ మూమెంట్స్, కొన్ని కొన్ని రిగ్రెటెడ్, అసలు వీళ్ళకి ఎందుకు చేసినాం రా అని తలవిక్కున్న రోజులు కూడా ఉన్నాయి. అట్లాంటివి కొన్ని రిపీటెడ్ ఉంటాయి. అసలు ఉంటుంది అది వాళ్ళతో ఏ ఇబ్బంది ఉండదు అనమాట కొంతమందితో. సో ఈ బిజినెస్ పర్సన్ ఎవరైతే అమ్మాయిలు ఉన్నారో వీళ్ళందరితో కొన్ని అంటే మాట్లాడుకోకుండా ఏది జరగదు కదా. ఇక్కడ ఏది మేము ఎంత ఇస్తాము మీరు చెప్పండి అనేది ఏది ఉండదు. ఇన్స్టాగ్రామ్ పేజెస్లోకి వచ్చేసరికి తెలుసా, పూర్తిగా మన మీదే ఆధారపడి ఉంటాం. మనం చేస్తామంటే చేస్తాం, లేదంటే లేదు, అంతేగాని ఇక్కడ వాళ్ళు ఎవరు మనల్ని ప్రెషర్ చేయరు అనమాట. అది ఇంతకు ముందు కూడా చెప్పినా మీకు. సో ఇందులో సక్సెస్ఫుల్ కొలాబ్స్ ఎట్టుంటాయో తెలుసా, మనం అసలు ఎక్స్పెక్ట్ చేయం, ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చేసిన వీడియోస్ అసలు భలే పోయిద్ది అనమాట రీచ్. అట్లాంటప్పుడు భలే సక్సెస్ ఫీలింగ్ వస్తుంది. అండ్ ఇంకోటి మంచి కాంప్లిమెంట్స్ వచ్చినప్పుడు అండ్ బాగా సబ్స్క్రైబర్స్ పెరిగింది. ఇవన్నీ కాకుండా నాకు పర్సనల్గా హ్యాపీగా అనిపించేది ఏంటి అంటే, ఎవరైతే నన్ను నమ్మి నాతోటి ఫస్ట్ కొలాబ్ చేయించుకున్నప్పుడు మీరే చేయాలక్క అని వచ్చి మాట్లాడతారు కొంతమంది, చేయించుకుంటారు అండ్ వాళ్ళ హ్యాపీనెస్ని షేర్ చేస్తారు తర్వాత రిజల్ట్ చూసి. నాకు అలాంటి కొలాబ్స్ ఇచ్చే హ్యాపీనెస్ అండ్ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ మామూలుగా ఉండవు. అదొక కొలాబ్. అండ్ ఇంకొకరు వచ్చేసి వాళ్ళది ఫైనల్ స్టెప్ ఇదే అయి ఉంటుందంటే అనమాట. ఎంతో మందికి ఇచ్చి లాస్ అయిపోయి వాళ్ళు ఎన్నో లక్షలు పెట్టేసి ఇన్వెస్ట్ చేసి ఉండి కూడా లాస్ అయిపోయి ఫైనల్గా నా దగ్గరకు వస్తారు కొంతమంది. సో వచ్చినప్పుడు నా కొలాబ్ సక్సెస్ అయినప్పుడు వాళ్ళు చివరి హోప్గా మీ దగ్గరకు వచ్చాను, నిజంగా నాకు ఒక ధైర్యం వచ్చింది ఇప్పుడు అనే ఇదితో కూడా ఉంటారనమాట. అంటే అన్నీ అలా ఉండవు నా దగ్గర. అది సక్సెస్ అయితేనే ఆ ఫీలింగ్స్ వస్తాయి ఓకే వాళ్ళకి నా మీద, లేదంటే రావు కదా. సో అట్లా అన్నప్పుడు నాకు సాటిస్ఫాక్షన్ బాగుండిద్ది అనమాట. అమ్మయ్య వాళ్ళు నా మీద పెట్టుకున్న నమ్మకానికి వాళ్ళకి
మంచి జరిగింది చాలు అని చెప్పి. బట్ నేను ఈ ఫీలింగ్తో ఉంటాను, వాళ్ళు మాత్రం నన్ను జీవితంలో మర్చిపోరు. అది ఇదన్నమాట, మంచిగా ఉండిద్ది అలాంటి జరిగినప్పుడు. అంటే అవి సక్సెస్ అవ్వాలి అండ్ ఫెయిల్యూర్స్ ఉంటాయి. నేను ఇందాక చెప్పానే, వాళ్ళు 3 ఎక్స్పెక్ట్ చేస్తారు మన దగ్గర నుంచి మనం రీల్ చేసినప్పుడు అని. ఎందుకో తెలియదు కానీ ఒక్కొక్కసారి ఏం చేసినా సరే అది వీడియో చేసినప్పుడు అది రీచ్ పోదు. అదే రీచ్ అంటే వ్యూస్ రావాలి. ఆ తర్వాత వాళ్ళు చేయించుకున్నందుకు ఫాలోవర్స్ రారు. ఆ ప్రోడక్ట్ బాగుండదా అని అంటే బాగుండిద్ది, కానీ ఎందుకో పోదనమాట. ఆ టైం అట్లాంటిది, వాళ్ళకి బ్యాడ్ టైం నడుస్తుంది, ఎందుకు పోయిద్ది పోదు, సక్సెస్ రాదనమాట. వాళ్ళకి ఏది రానప్పుడు ఏంటంటే పిల్లలకి అనవసరంగా ఇచ్చినామని వాళ్ళు ఫీల్ అవుతారు, ఎదుటి వాళ్ళు ఫీల్ అవుతారు అనమాట. అండ్ దానికి మనం ఏం చేయలేము అనమాట. అండ్ ఇంకోటి వచ్చేసి రిగ్రెటెడ్ ఫీలింగ్స్ మనకు వస్తాయి. చేసిన వాడికి వస్తుంది అనమాట రిగ్రెటెడ్ ఫీలింగ్. అసలు ఎందుకు చేసినాం రా వీళ్ళకి అనే ఫీలింగ్ తెప్పిస్తారు వాళ్ళ మాటలతోటి. ఓకే, అసలు ఈ అమ్మాయిని నేను ఒప్పుకోకుండా ఉంటే బాగుండు అనే పిచ్చి లేపిచ్చేటట్టుగా మాట్లాడతారనమాట. అంటే ఏం మాట్లాడతారు అనేది నేను చెప్పలేను. అలాంటి కొలాబ్స్ నేనైతే ఒక 4-5 అయినాయి నాకైతే. ఎట్లా అంటే నా వల్ల నేను చేసిన తర్వాత వాళ్ళు ఎంతో లాభం పొందుంటారు, బట్ ఏదో ఒక రీజన్ తోటి మళ్ళీ వాళ్ళు నన్ను మళ్ళీ మాట్లాడి ఇంకో కొలాబ్గా చేయాలి అనుకున్నప్పుడు అసలు మీ వల్ల నాకు ఏ యూజ్ లేదన్నట్టు మాట్లాడతారు. కానీ అంతకు ముందు వాళ్ళే చెప్పుంటారు అనమాట సూపర్ డూపర్ అని. అసలు అట్లాంటివి విన్నప్పుడు అయితే నాకు ఇంకెందుకు ఏడవ మండిద్ది, ఇంకోసారి చేయొద్దు అనిపించింది వాళ్ళు. బట్ నేను ఏం చేయలేను కదా, వదిలేస్తాను అనమాట. ఇంకొకటి వచ్చేసి సైలెంట్గా రెగ్యులర్ కొలాబ్స్ ఉంటాయి. సో వీళ్ళు పెద్ద పెద్ద పేజోళ్ళు అయి ఉండొచ్చు, చిన్న చిన్న పేజోళ్ళు అయి ఉండొచ్చు, ఎవరైనా సరే అటు పక్క బిజినెస్ పర్సన్ ఎవరైతే ఉంటారో ఆ పర్సను మనతోటి ఏం మాట్లాడరు, వాళ్ళ ఫీలింగ్స్ షేర్ చేసుకోరు, ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోరు, ఎలా నడిచింది ఈ కొలాబు అనేది ఏం చెప్పరు. ఎట్లా ఉండిద్దంటే వాళ్ళు జస్ట్ ఈ ప్రోడక్ట్ కొత్తగా వచ్చిందండి మీతో చెయ్యాలి అని మాట్లాడతారు, చేయించుకుంటారు, అయిపోయింది ఇంకంతే. మళ్ళీ ఇంకోటి కొలాబు చేయాలి అనుకున్నప్పుడే మళ్ళీ మాట్లాడతారు, మళ్ళీ మనతోటి మెసేజ్ చేస్తారు, అది ప్రోడక్ట్ పంపిస్తారు, మళ్ళీ చేసి వీడియో అంతే, అంతవరకే. ఏదో అంటారు కదా, బిజినెస్ అంత ఆ కాంటాక్ట్ అంతవరకే ఉండిద్ది తప్పితే ముందు పోదు. వాళ్ళతో నేను కొంచెం కూడా ఒక మాట కూడా ఎక్స్ట్రా మాట్లాడేది ఏమి ఉండదు అనమాట. అట్లాంటివి ఉంటాయి. వాళ్ళు ఆ కొలాబ్ సక్సెస్ అయినా ఫెయిల్ అయినా సరే వాళ్ళు రిపీట్ అవుతూనే ఉంటారనమాట. అదంతే. అసలు నాకేం అర్థం కాదనమాట. అసలు ఏంది లేదు మాట్లాడరు, అది అయ్యిందా కాలేదా, అసలు వాళ్ళకి నష్టం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు నేను రెండింటికి బాధ్యరాన్ని. ఎక్కడ ఒకటి, ఈ అమ్మాయి నన్ను నమ్మి ఇచ్చినందుకు వీళ్ళకి మంచిగా రీచ్ పోయిందా, సేల్స్ జరిగినాయా లేదా అనేది ఒక ఆలోచన ఉంటుంది. ఇంకొకటి, ఎవరైతే తీసుకున్న కస్టమర్స్ ఉంటారో మన ఫాలోవర్స్లో, సో వాళ్ళు నా రీల్ని చూసి వాళ్ళు తీసుకున్నారు. ఓకే, నన్ను నమ్మో లేకుండా ఆ పేజ్ నేను చెప్పానో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ రీల్ చూసి తీసుకున్నారు అనుకోండి. వాళ్ళకి ఆ ప్రోడక్ట్ రీచ్ అయిందా లేదా, ఎవరన్నా ఏమన్నా కంప్లైంట్స్ చెప్తారా ఆ పర్సన్ మీద అనేది నాకు అప్పుడప్పుడు భయం వేస్తుంది. ఇఫ్ ఎవరైనా మనల్ని అలాగ కాంటాక్ట్ అయినా, ఇలా నాకు రాలేదు అది ఇదని చెప్పి నాకు కాంటాక్ట్ అయినప్పుడు నేను చూసుకుంటే వాళ్ళని ఖచ్చితంగా ఓకే అమ్మ నేను మాట్లాడతాను అని చెప్పి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి రిప్లై ఇచ్చి చెప్పండి అని చెప్పేసి అన్నీ అటు ఇటు మాట్లాడేసి దాన్ని మొత్తానికి వాళ్ళకి నష్టం జరగదు, వీళ్ళకి మాట పనియకుండా రెండు సర్ది చెప్పేస్తాను అన్నమాట. అలా ఇద్దరికి నేను బాధ్యరాలని మధ్యలో. సో రెస్పాన్సిబిలిటీ ఉండిద్ది. ఓకే, అందరూ ప్రమోషన్సే చేస్తున్నాం అంటారు కదా, దాంట్లో లాభమే ఉండిద్ది అని అనుకుంటారు, బట్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉండిద్ది. కొంచెం అర్థం చేసుకోండిరా, అది నా బాధ. అంతేగాని ఏయో మాట్లాడుతూ ఉంటారు, అందుకే నాకు తలకాయ నొప్పి. సరే, ఏదేమైంది మొత్తానికి చెప్పిన అర్థం చేసుకుంటే చేసుకోండి, అయినా కామెంట్లు పెడతామన్నారు అనుకోండి, పెట్టుకోండి, నేనేం చేస్తా, ఇంకా ఏదో చెప్పగలను అంతే. బాయ్.